హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి పిన్ని డిన్నర్కి రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను రామ్ అని చెప్తూ ఉంటాడు. తొందరగా రండి పిన్ని అని పిలుస్తూ ఉంటాడు. నా గురించి మీరు వెయిట్ చేస్తారని తెలిసి కూడా నేను ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను, సారీ రామ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. నా మీద ఎంత హెల్త్ కేర్ రామ్కి అని మురిసిపోతూ ఉంటుంది. రండి పిన్ని మీరు తొందరగా రావాలి, అక్కడ సీత కింద కూర్చొని భోజనం చేస్తుంది అని చెప్పడంతో సీతని తలుచుకొని మహాలక్ష్మి ఇలా అంటుంది. మీ అందరికీ ఉన్న రెస్పెక్ట్ సీతకి నా మీద లేదు కదరా, ఏం చేస్తాం అని అడుగుతూ ఉంటుంది. అంటే మీకే సీత మీద రెస్పెక్ట్ లేదు, ఇష్టం లేదు అని వాళ్ళందరూ అంటున్నారు పిన్ని అని చెప్పడంతో మహా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎవరన్నారు అని అడగటంతో అవును పిన్ని, సీతకి నీకు ప్రేమ లేదని చెప్పి అని వాళ్ళందరూ అంటున్నారు. రేవతి పిన్ని, అక్కడ కింద అందరూ చలపతి బాబాయ్, టీచర్, సీత అందరూ కూడా అలాగనే అంటున్నారు. అదే అమ్మ ఉండి ఉంటే సీతని ప్రేమగా చూసుకునేది, అలా కింద కూర్చొని భోజనం చేయనిచ్చేది కాదు. ఇప్పుడు సీత కోడలు మాత్రమే కాదు, మేనకోడలు కూడా సీతకు అసలు రెస్పెక్ట్ లేదు ఈ ఇంట్లో అని వాళ్ళందరూ అంటున్నారు పిన్ని. కాదు అని నేను చెప్పాను. సీత అంటే మా పిన్నికి చాలా ఇష్టం, మా అమ్మతో సమానం మా పిన్ని అని చెప్పాను అని అనటంతో మహాలక్ష్మి మురిసిపోతూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు రామ్, బాగా అర్థం చేసుకున్నావు నన్ను అని చెప్పడంతో ఇప్పుడు మీరు ఒక పని చేయాలి పిన్ని, వాళ్ళతో ఛాలెంజ్ చేసి వచ్చాను నేను. నువ్వు సీతతో ప్రేమగా అమ్మలాగా మాట్లాడాలట, తనతో ఎప్పుడు అలానే ఉండాలంట. కాదు మీ పిన్ని అలా ఉండదు అని చెప్పి సీత అంటుంది. ఇప్పుడు అది కాదని నువ్వు నిరూపించాలి పిన్ని అని అడుగుతూ ఉంటాడు. ఏం చేయాలరా చెప్పు, నీకోసం ఏదైనా చేస్తాను అని మహాలక్ష్మి చెప్పడంతో ఏం లేదు పిన్ని, నువ్వు వచ్చి సీతని పైన కూర్చొని భోజనం చేయమని చెప్పాలి, అమ్మలాగా మాట్లాడాలి అంతే అని చెప్పడంతో ఈ ఛాలెంజ్లు అవి ఎందుకు ఇప్పుడు రామ్ అని అడుగుతూ ఉంటుంది. లేదు పిన్ని, నువ్వంటే ఏంటో తెలియాలి కదా, నువ్వు అమ్మతో సమానమే అని వాళ్ళకి తెలియాలి అని చెప్తూ ఉంటాడు. రామ్ అమాయకుడు, తెలివి తక్కువవాడు, తెలివి ఎక్కువవాడు అస్సలు అర్థం కావట్లేదు. నన్ను సీత ఇలా ఇరికిచ్చేసావేంటి నువ్వు, నా శత్రువుతో నేను ప్రేమగా మాట్లాడాలా అని అనుకుంటూ ఉంటుంది. రా పిన్ని అని బలవంతం చేస్తూ ఉంటాడు. ఇక తప్పేదేమీ లేక మహాలక్ష్మి రామ్ కోసం అలా కిందకి వస్తూ ఉంటుంది. కింద చలపతి అంటాడు, మా మహాలక్ష్మి చెల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకి రాదు, వచ్చిన సీతని పైన కూర్చోమని భోంచేయమని అస్సలు చెప్పదు అని రేవతి కూడా అంటూ ఉండగా ఇక సీత వెయిట్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మి వస్తుందా రాదా అని చెప్పి రామ్ మహాలక్ష్మిని తీసుకొని కిందకి వస్తాడు. ఇక రామ్ చెప్తాడు, ఇదిగోండి మా పిన్ని వచ్చింది చూసారా, తీసుకువచ్చాను అని గొప్పగా చెప్తూ ఉంటాడు. తీసుకువస్తే ప్రయోజనం ఏముంది రామ్, సీతని వాళ్ళ అత్తమ్మలాగా చూసుకోవాలి కదా, మాట్లాడాలి కదా అని రేవతి అనటంతో మహా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా సీత అడుగుతూ ఉంటుంది. అర్చన, గిరి ఇద్దరు అనుకుంటారు, సచ్చిన మహా మాట్లాడదు, ఎట్టి పరిస్థితులను సీతని పైన కూర్చోమని చెప్పదు అని అనుకుంటుండగా వెళ్ళు పిన్ని మాట్లాడు సీతతోటి అని రామ్ చెప్తూ ఉంటాడు. వద్దులే మామ, మీ పెన్నికి ఇష్టం లేదనుకుంటా నాతో మాట్లాడటం సుమతి అత్తమ్మలాగా అని చెప్తూ ఉంటుంది. ఇందులో ఇష్టం లేకపోవటానికి ఏముందే కోడలి పిల్ల అని మహా నటన మొదలు పెడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. సీత లెగిసి వచ్చి పైన కూర్చొని భోజనం చేయి అని చెప్పడంతో మీ మాట నిజంగానే అంటున్నారా అత్తయ్య అని సీత అడుగుతూ ఉంటుంది. అవును సీత, నువ్వు నా మేనకోడలివి, కింద కూర్చొని భోజనం చేయటం నాకు ఎంత నామోషి, వచ్చి పైన కూర్చో అని చెప్తూ ఉంటుంది. ఇక అందరూ ఆశ్చర్యపోతారు. నిజంగానే నువ్వేనా అంటున్నావు చెల్లాయి అని చలపతి అడగటంతో ఇక అవును అన్నయ్య, సీత నా మేనకోడలు కదా, ఇంక నుంచి అందరితో సమానం సీత అని చెప్తూ ఉంటుంది. రేవతి కూడా ఆశ్చర్యపోతుంది. ఇకప్పుడు రామ్ చెప్తూ ఉంటాడు, అవును మా పిన్ని మా అమ్మలానే సీతను చాలా ప్రేమగా చూసుకుంటుంది, ఇందులో ఆశ్చర్యం ఏముంది, నేను చెప్పాను కదా అని అడుగుతూ ఉంటాడు.
ఇంకప్పుడు టీచర్ అంటుంది, ఇది సుమతిలాగా ప్రవర్తన మాత్రమేనా లేకపోతే నిజంగానేనా అని అడుగుతూ ఉంటుంది. నిజంగానే సుమతి నా మేనకోడలు అని చెప్తూ ఉంటుంది. మహా అడుగుతుంది, ఇంకా ఏంటి సీత ఆలోచిస్తున్నావు, లేచి పైకి రా, ఇక్కడ కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర తిను అని పిలుస్తూ ఉంటుంది. ఇకప్పుడు సీత అంటుంది, వద్దులే అత్తమ్మ, మీకు ఇష్టమేమో కానీ మీ ఫ్రెండ్ మహాలక్ష్మి ఉంది కదా అత్తయ్య, ఆ అత్తయ్యకి నేను పైన కూర్చొని తినటం ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. టీచర్ అయితే నవ్వుకుంటూ ఉంటుంది సీత చేసే యాక్షన్కి. సీత అంటుంది, నేను ఉండగా ఈ ఇంట్లో యజమానురాలిని ఆ మహాలక్ష్మి ఎవరు ఆక్షేపించటానికి అని అంటారేమో, కానీ ఇది నిజం. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటికి మహారాణి అయిపోయారు మహాలక్ష్మి అత్తయ్య. ఆవిడ ఆడిందే ఆట, పాడిందే పాట, చేసేదే చట్టం, న్యాయం అని చెప్తూ ఉంటుంది. ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇక సీతని చూసి టీచర్ అయితే నవ్వుకుంటూ ఉంటుంది. మీరు అడగచ్చత్తమ్మా, మహాలక్ష్మి ఇంత శాడిస్టా అని చెప్పి మీరు అడగొచ్చు, కానీ నిజం మహాలక్ష్మి అత్తయ్య మీద ఒట్టు అని చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా చాలు ఆపు సీత, ఇదివరకు ఎన్ని గొడవలున్నా ఇక అవన్నీ వదిలేసాయి. ఇంకా ఇప్పుడు చెప్తున్నాను కదా, మీ అత్తమ్మగా చెప్తున్నాను, లేచి పైకి రా అని మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది. ఈ మాట నిజంగానే మా అత్తమ్మలాగానే చెప్తున్నారా, మహాలక్ష్మి అత్తయ్యలాగా చెప్తున్నారా అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. మీ అత్తమ్మలానే చెప్తున్నాను అని మహాలక్ష్మి చెప్పడంతో ఇంక రా సీత, వచ్చి పైన కూర్చొని తిను అని టీచర్ కూడా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సీత అంటుంది, వద్దులే, ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్య సుమతి అత్తమ్మలాగా తరకాయ ప్రవేశం చేసింది కాబట్టి ఇలా మాట్లాడుతుంది. మళ్ళీ తర్వాత మహాలక్ష్మి అత్తయ్యలాగా మాట్లాడి నన్ను ఎందుకు పైన కూర్చున్నావు అని కోప్పడితే అని అడుగుతూ ఉంటుంది. ఇక రామ్ చెప్తాడు, సీత చెప్పాను కదా, మా అమ్మ అచ్చం పిన్నిలానే మాట్లాడుతుంది కదా, ఇప్పుడు పిన్ని ఎప్పుడూ కూడా ఇంకా మా అమ్మలానే నీతో ప్రేమగా మాట్లాడుతుంది, రా సీత అని పిలవటంతో నిజమా అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత. అయితే మీరే వచ్చి నన్ను పైకి లేపి అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టండి, అప్పుడు నిజమని నమ్ముతాను అని అనటంతో మహా కోపంగా చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే వద్దులే అత్తయ్య అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్, వెళ్ళండి పిన్ని, వెళ్ళండి, సీతని తీసుకొని రండి అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి తప్పేదేమీ లేక సీతను అలా చేయి పట్టుకొని పైకి లేపుతూ ఉంటుంది. నా ప్లేట్ని కూడా పట్టుకోండి అత్తయ్య అని తను తినే ప్లేటును కూడా మహాలక్ష్మి చేతికిస్తుంది సీత. ఇకప్పుడు పట్టుకొని సీతని దగ్గరగా తీసుకొని వస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెడుతుంది. మీరు కూడా నా పక్కన కూర్చొని భోజనం చేయండి అత్తయ్య అని చెప్తూ ఉంటుంది సీత. నేను తర్వాత తింటానులే అని మహా అంటుంది. ఏ అత్తయ్య, నా పక్కన కూర్చోవటం మీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటుంది. కూర్చోండి పిన్ని అని రామ్ చెప్పడంతో ఇక సీత పక్కనే కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. ఇక సీతని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సీత అయితే చాలా గర్వపడుతూ ఉంటుంది. చూసారా అత్తయ్య నా టాలెంట్ అని సీత చెప్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇది అయిపోయాక గదిలో రామ్ సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక చాలా కోప్పడుతూ ఉంటాడు సీత పైన. ఏంటి సీత, నువ్వేం చేశావు, నేను ఎంతో కష్టపడి పిన్నిని ఒప్పించి తీసుకొస్తే నువ్వు మా పిన్నితోనే ఆడుకుంటావా అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. నేనేం చేశాను మామ, నిజమే చెప్పాను కదా అని సీత అడుగుతూ ఉంటుంది. నిజంగానే రేపు మా అమ్మ తిరిగి వచ్చాక నువ్వంటే ఇష్టం లేదని చెప్తే నా మేనకోడలైనా సీత అంటే నాకు ఇష్టం లేదురా, నువ్వు తొందరపడి పెళ్లి చేసుకున్నావు అని అంటే ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అత్త మేము అలా అడగదు, నన్ను ఇష్టపడుతుంది అని సీత చెప్తూ ఉంటుంది. ఈ మాటలు బయట టీచర్ వింటారు. ఇక తలుపు నాక్ చేసి లోపలికి వస్తారు. మీ అత్తమ్మలానే చెప్తున్నాను సీత, రేపు మీ అమ్మ రామ్ ఇలా ఏమీ అనదు, నా కోడలు నాకు బాగా నచ్చింది, నేను బాగా చూసుకుంటాను నా కోడలుని సీతని అని చెప్తూ ఉంటుంది అని సుమతిలాని మాట్లాడుతూ ఉంటుంది టీచర్.